Hi, this is Dr. Vishwanath, Advanced Laparoscopic Bariatric and Metabolic Surgeon from Ribo Hospitals, Vijayawada. ఈ వీడియోలో నేను ఒక రియల్ లైఫ్ స్టోరీ చెప్పబోతున్నాను. నాకు తెలిసిన ఒక పేషెంట్ చాలా ఫ్రీక్వెంట్గా మోషన్కి వెళ్ళే చోట పస్ లాగా తడుస్తుంది, పస్ వస్తుంది, నొప్పి వస్తుంది అని ఏదో పట్టుకుంటే ఒక సెగ్గడ్డ వచ్చినట్టు ఒక చిన్న నాడ్యూల్ లాగా ఉంటుందని నా దగ్గరికి వచ్చారు. ఎంక్వైరీ చేస్తే ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఇలా ఒక చిన్న సెగ్గడ్డ లాగా వేడి చేసినప్పుడు వస్తుంది అండి. అది సెగ్గడ్డ కాదండి, యాక్చువల్ అది ఫిస్టులా అంటారు. యానల్ ఫిస్టులా, యానస్ దగ్గర మోషన్కి వెళ్ళే ద్వారం దగ్గర ఫిస్టులా వచ్చినప్పుడు దాని స్వభావం, ఆ రోగం ఎలా ఉంటుందంటే ఒక చిన్న గడ్డలాగా వచ్చి అది పగిలి దాని నుంచి చీము వచ్చి అది మళ్ళీ క్లోజ్ అయిపోతుంది, మానిపోతుంది. పేషెంట్ తగ్గిపోయింది అనుకుంటారు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అది పగిలి మళ్ళీ పస్ వస్తుంది. సో ఈ సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. పస్ రావటం, పగలటం, పస్ రావటం, మళ్ళీ డ్రై అయిపోయి మానిపోవటం. పేషెంట్ ఏమనుకుంటారంటే వేడి చేసినప్పుడు సెగ్గట్లాగా వచ్చింది అనుకుంటారు. సో 3-4 ఇయర్స్ లేట్ చేయటం వల్ల ఆ ఫిస్టులా ట్రాక్ట్ అనేది బాగా మందంగా గట్టిగా అయిపోయింది. సో అతనికి మనం ఆపరేషన్ చేసి ఆ ఫిస్టులా ట్రాక్ట్ అనేది తొలగించాం. మోషన్కి వెళ్ళే ద్వారం దగ్గర ఎక్కడన్నా పస్ వస్తున్నా, ఏమన్నా తడిచిన ఫీలింగ్ ఉన్నా దాన్ని అశ్రద్ధ చేయొద్దు. అది వేడి చేసి వచ్చే సెగ్గట కాదు, దాన్నే మనం ఫిస్టులా అంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.